సార్ నమస్తే అండి. సార్ ఏం చేస్తుంటారు? నేను డ్రైవర్ అండి. సార్ ఇప్పుడు ఎలక్షన్ దగ్గరికి వస్తా ఉన్నాయి. స్ట్రైట్ పాయింట్లోకి వెళ్ళిపోదాం. ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మాకైతే జగన్ వెళ్తే బాగుంటుంది. ఎందుకని? సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు కాబట్టి జగన్ అయితే జస్ట్ సింపుల్ గా లాజిక్ చెప్తాను నీకు. అటు నుంచి లోపల రోడ్డు ఉంది, ఎదురుకెళ్ళాక రోడ్డు ఉంది. ఇల్లు అద్దెకి కావాలని ఇల్లు అడిగా. సింపుల్ క్వశ్చన్. ఇప్పుడు జస్ట్ పొద్దున్నే మీకు అవదాలని పని లేదు, మీరు ఏమిటని అడిగారు. పుట్టండి అసలు దరిద్రంగా పొద్దున్న ఇదేంటి సీలింగ్కి కూర్చుని ఏమిటి అనిపించింది నాకు. అసలు చాలా బాధ వేసింది. అసలు ఇల్లు అద్దెకెత్తాను కులం పేరు ఎందుకంటే ఇప్పుడు ఆయన ఇల్లు ఆయన ఒక మాట నాకు గుర్తుంది మీకు. కులాలు కూడి పెట్టవరా? కులాలు ఎందుకండి? కులం ఎందుకు? విజయవాడ రాజకీయ పార్టీలన్నీ కూడా కులాల చుట్టూ తిరుగుతున్నాయి. అవునండి, కరెక్ట్ గానండి, వాస్తవేనండి. ఒక కులం ఎత్తే ఎవడో గెలవడం. అంతే కదా మరి. లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గెలిచారు కదా. ఎందుకండి వాడు రెడ్లు ఎత్తుని గెలిచాడండి. అంటే ఇప్పుడు ఆయన ఒక కులాన్ని టార్గెట్ చేశారు లాస్ట్ టైం. ఇప్పుడు ఇంకో కులాన్ని తెర మీద తీసుకొచ్చారు. లాస్ట్ టైం ఎవరు చేశాడండి? లాస్ట్ టైం మీకు తెలిసిందే కదా, కమ్మర్. ఇప్పుడేమో కాపు కులం అంటున్నారు. అంటే ఎందుకు ఎలక్షన్ వచ్చినప్పుడు వాళ్ళు ఏదో కులం పేరు అంటే ఇప్పుడు మిగిలిన పార్టీలు కూడా రాజకీయాలు చేసి కులాలు ప్రసాదం లేనిదే రాజకీయ పార్టీ లేదు. రాజకీయం అంటేనే ఒక చెత్త కుండీ లాంటిది. మీకు తెలవనే ఉంది. రాజకీయాల్లోకి ఎందుకు వస్తారు సార్? అసలు కాంగ్రెస్ టైంలో అయినా లేదా వేరే తెలుగుదేశం ఏ పార్టీ ఉన్నా గతంలో బీసీ అనో ఎస్సీ అనో ఓసీ అనో ఇలా రాజకీయాలు నడుస్తాయి. కానీ ఇప్పుడు కేవలం కులం పేరు తీసుకొచ్చి రాజకీయాలు నడుస్తారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇవి? ఎవడు స్వభావం వాడు చూసుకుంటాడు సార్. ఇప్పుడు బీసీలు తెరలోకి ఎత్తే ఎక్కువ 1% ఉంది బీసీల్లో. వాళ్ళ తెరలో వాళ్ళని బయటకు తీసుకొస్తే ఇప్పుడు ఫస్ట్ నుంచి జరిగింది ఇష్యూ వేరు, ఈ 2-3 నెలల్లో జరిగే ఇష్యూ వేరు. ఈ కావాల్సింది 6 నెలలు ఎలక్షన్ ముందు కావాల్సింది 2-3 నెలలు 4 నెలలు ముందులో నుంచే ప్రభావం చూపి ఫస్ట్ నుంచి చూపిస్తే సుఖమే ఉంది. మర్చిపోతారు కదా జనాలు. అది ఎలా ఉంది ఏముంది ప్రజలకి? ఒకటండి, రాజకీయ పార్టీలు కాదు, ముందు ప్రజలు మారితే ఏదైనా ప్రభుత్వాలు అటు అంతర్గా పనిచేసుకుంటాయి. ప్రజలే ఇప్పుడు నాకు దెబ్బ తగిలింది, నేను దొంగతనం చేశానండి, లేకపోతే ఒకటి కొట్టాను, వెళ్ళి నా మీద తల్లి తిన్నవాడు కేసు పెట్టాడు. ఈ తను కొట్టినవాడు ఏం చేస్తున్నాడు? ఏ ఎమ్మెల్యేకు ఫోన్ చేస్తున్నాడు, ఆడెళ్ళి పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తాడు, అయిపోతుంది. ఇంకా కేసు ఎక్కడ నడుతుంది? కోర్టులు కూడా మనం ఏదైనా వాస్తవం ఆడుకోవాలి. కోర్టులు కూడా డబ్బు ఉన్నవాడు పక్కనే వాస్తవాలు పలుకుతున్నాయి. ఇప్పుడు అసలు అన్యాయం చేయడానికి ఏది జరగలేదు. ఎప్పటి నుంచి జరుగుతున్నాయండి? ఉన్నదే కదా మన దేవం ఫస్ట్ నుంచి ఉన్నాయి ఇవి. అది రాజకీయం అనేది మనం మాట్లాడుకోవడం కూడా అనవసరం. కాకపోతే ఏంటంటే అంటే జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇస్తున్నారు బానే ఉంది, కానీ అన్ని రేట్లు పెరిగిపోవడం వల్ల ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. అన్ని దేశాల్లో పెరుగుతున్నాయి కదా సార్. ఇక్కడ పెరిగేది ఏముంది? ఇప్పుడు పెట్రోల్ అని డీజిల్ అని అది మన ఈ రాష్ట్రానికి వీళ్ళు సొంకాలు ఇప్పుడు ఈడో 30% ఆడో 30% చెబుతుంటే మనకు వచ్చేది అసలు మన లెక్క అయితే 40-50%, 40-50 రూపాయలకు మనకు రావాలి. మరి వీళ్ళు 30 ఆడో 30 చెప్తుంటే మన రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ రేట్లు ఎక్కువ ఉన్నాయి కదా. అవునండి, ₹1 అవును కరెక్టే. అలాగే కరెంట్ బిల్లు ఏ రాష్ట్రంలో లేనందుకు మన రాష్ట్రంలో. అవును, కరెంట్ బిల్లు కూడా ఉంది సార్, అది కరెక్టే. ఇప్పుడు అవి కరెంట్ బిల్లు పెరిగిందని సాగు చూపించి కూడా పథకాలు పోతా ఉన్నాయి. మరి అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అవునండి. ఇంకోటి ఇదే 2019 ముందు మన రాష్ట్రంలో ₹5 పెంచుండేది. మీకు ఐడియా ఉంది అసలు? పెట్రోల్ డీజిల్ పెట్రోల్ 75 కాదు సార్, ₹5 పెంచుండేది. తమిళనాడు కన్నా కర్ణాటక కన్నా మన ఆంధ్రాలో. నేను ఎందుకంటే ఆల్ ఇండియా మొత్తం తిరిగి ఉన్నాను. నేను ట్రాలీ డ్రైవర్ని. ఇప్పుడు ఏదో కారు తోలుకుంటున్నాను. డ్రైవర్ పరిస్థితి అయితే కొద్దిగా ఇక్కడ నుంచి రాజధాని లేదన్న తర్వాత కిరాయిలు తక్కువనండి. ఇది వాస్తవం. ఇది మీ అభిప్రాయం రాజధాని మీద జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం కరెక్టే అంటారు? రాజధాని మీద అంటే చంద్రబాబు నాయుడు చేసింది రాంగ్ స్టెప్. అసలు అప్పుడే వైజాగ్ రాజధాని పెట్టినదే ఈ వాటికి హైదరాబాద్ తో ఇంచుమించు పోటా పడుతూ ఉండేది. ఇది వాస్తవమైన మాట. చంద్రబాబు తప్ప అనేటప్పుడు అన్ని రాజకీయ పార్టీలు తప్పని, ఎందుకంటే ఆ రోజు అన్ని సపోర్ట్ చేసి అందరూ చేశారు. జగన్ చేశాడు, పవన్ చేశాడు, బీజేపీ వాళ్ళు చేశారు, అందరూ చేశారు. చంద్రబాబే కాదు కండి. కానీ అది నిర్ణయమే కరెక్ట్. మీరు హైదరాబాద్ తర్వాత మన ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ తర్వాత ఏది పెద్ద అండి? ఏది పెద్ద అసలు? హైదరాబాద్ తర్వాత నెక్స్ట్ మనం అనుకునేది ఎప్పుడు కూడా
హైదరాబాద్, వైజాగ్, విజయవాడ. కర్నూలు పెద్ద లెక్కేసుకుంటే అమ్మ కర్నూలు అసలు అంత దారుణం. కర్నూలు ఇంకా అదే కదా అవునండి వాస్తవం అది. మరి అక్కడనే పెట్టాలి కదా తీసుకెళ్ళి, కర్నూలులో పెట్టాలి. కానీ కర్నూలు కరెక్ట్ కాదులేండి, ఎందుకంటే మనకి అది నదుల వల్ల కొంచెం మనకి ఎప్పటికైనా ప్రాబ్లం ఉందని అప్పుడు అసలు తీసేసిన కారణం కూడా అదే అనుకుంటే అప్పుడు కర్నూలు పెట్టాల్సింది. సరే కర్నూలు తీసేయండి. ఎక్కువ అభివృద్ధి చెందింది మనకి వైజాగ్. వైజాగ్ లో రాజధాని పెడితే అదే చంద్రబాబు నాయుడు ఈ జగన్మోహన్ రెడ్డి చేసేవాడు అసలు లేపతానికి కుదిరేదా? మీరు మనసుతో ఆలోచించండి. చంద్రబాబు నాయుడు కనుక అప్పుడే తీసుకెళ్లి వైజాగ్ లో రాజధాని పెడితే ఇవాళ ఇంచుమించు హైదరాబాద్ తో పోటాపోటీగా ఉండేది. చంద్రబాబు నాయుడు కూడా మనకి టెక్నాలజీ ఇప్పుడు ఈ ఉండే సాఫ్ట్వేర్లు గ్యారంటీగా వచ్చాయి. ఆయన ప్రభుత్వంలోనే ఎక్కువ వచ్చాయి, ఇక్కడ పెడతాం వల్ల రాలా. ఇది వాస్తవం. ఇది ఈయన కనుక డైరెక్ట్ గా అక్కడ రాజధాని గెలిచినట్టే. వాళ్ళ దగ్గర భూములు తీసేసుకున్నారు, అందరూ సపోర్ట్ చేశారు. ఇప్పుడేమో 3 రాజధానులను తెర మీద తీసుకొచ్చారు. దీనివల్ల ఎవరు నష్టపోతా ఉన్నారు? ప్రజలు ఇంకెవరు నష్టపోతారు? ఆడు చేసిన తప్పు కానీ ఈడు చేసిన తప్పు కానీ ప్రజలే నష్టపోతారు, ఇంకెవరు నష్టపడతారు? ఇది వాస్తవం. ఇది సో మనకి అన్ని పక్కన పెట్టారు. జనసేన టీడీపీ పొత్తు, జగన్మోహన్ రెడ్డికి ఏమైనా నష్టం ఉంటుందంట? ఉంటదండి. సీట్లు తగ్గుతాయి కంపల్సరీ తగ్గుతాయి. కానీ జగనే అధికారం పాపం చేస్తాడు. సో మరి షర్మిల కాంగ్రెస్ లో చేరింది, దానివల్ల వైఎస్ఆర్సీపీకి ఎంతవరకు నష్టం ఉంటుంది? షర్మిల కాంగ్రెస్ లో చేరితే వైఎస్ఆర్సీపీకి ఎంత నష్టం ఉంటుంది అంటారా? దానికి దీనికి సంబంధం ఉండదండి అసలు. ఎందుకంటే కేసీఆర్ ని కుటుంబ పాలన ఎందుకన్నారు? మరి కాంగ్రెస్ ని కుటుంబ పాలన ఎందుకు అంటున్నారు? ఇప్పుడు జగన్ కూడా ఏమో కూడా ఏదో హోంశాఖ మంత్రులు లేకపోతే ఏదో మంత్రి పదవి ఉప ముఖ్యమంత్రి ఇస్తే బాగుండేదా? ఇంకా హ్యాపీగా ఉండేదా? ఇప్పుడు అట్లా అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు దాదాపు 3000 కిలోమీటర్లు నడిచారు. మరి కష్టపడినందుకు ఫలితం ఆశిస్తారు కదా. ఆశిస్తారు. నీకేం తక్కువ అండి? నీ అన్నయ్య ముఖ్యమంత్రి అండి, నీకేం తక్కువ అండి? నీ అనిల్ కుమార్ కోట్లు ఒక సభ పెడితే కోట్లు వస్తాయండి. నీకేం తక్కువ? నువ్వు ఇంట్లో కూర్చో, నీ అన్న ముఖ్యమంత్రి కదా. ఈ రోజు రాజకీయ నాయకులు అనమాట. కేసీఆర్ లాగా నేను కూడా మాట పడకూడదని చెప్పేసి వాడు పదవి ఇవ్వాల. పదవినందుకు ఏం కారు వెళ్ళిపోయి చక్కగా కూర్చుంది. ఇప్పుడు అక్కడ ఎలక్షన్ లో పోటీ చేస్తారండి. ఏమైంది? ఇక్కడ కూడా అంతేనండి. ఇక్కడ కూడా ఏం జరగదు. కాంగ్రెస్ ని టీడీపీ ఏమంటే ఈ గడ్డ మీద, ఈ ఆంధ్ర రాష్ట్రం గడ్డ మీద ఉంటే టీడీపీ అన్న ఉండాలి, అదే వైసీపీ అన్న ఉండాలండి. కాంగ్రెస్ రాకూడదు. అది 100కి 100%. 100కి 100% టీడీపీ అన్న ఉండాలి, వైఎస్ఆర్ అన్న ఉండాలి. కాంగ్రెస్ దేనికి వస్తుందండి? ఎందుకు వస్తుంది? జనాలు ఎవరో మర్చిపోరు, ప్రజలందరూ మెలుగుండవు. ఎంత అన్యాయం చేసిందో మనకి ఎంత. ఇప్పుడు రావాల్సిన ఏమైనా ఇచ్చారా? ఎవడు ఇవ్వాల. ఇది వాస్తవం.